తాబేలు మరియు కుందేలు. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. తనకు తన పరుగుపై చాలా గర్వం. అతడు నెమ్మదిగా నడిచే తాబేలను చూసి ఎప్పుడూ ఎద్దేవా చేసేవాడు. నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావో చూశాక నవ్వేస్తుంది. నేను పిడుగులా పరుగెత్తగలను అన్నాడు కుందేలు. అప్పుడు తాబేలు చెప్పాడు, మరి మనిద్దరం పందెం వేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. అడవిలోని అన్ని జంతువులు వచ్చి చూశాయి. పందెం ప్రారంభమైంది. కుందేలు చాలా వేగంగా పరుగెత్తాడు. తాబేలు చాలా వెనకపడ్డాడు. కుందేలు వెనక్కి చూసి తాబేలు ఇంకా చాలా దూరంలో ఉందని చూసి, ఈ తాబేలు గమ్యం చేరడానికి ఎంతో టైం పడుతుంది. నేను ఓ చిన్న నిద్రపోతాను అని అనుకున్నాడు. అతడు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. అంతలో తాబేలు ఆగకుండా నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతూ చివరికి ముగింపు గీతం ఫినిష్ లైన్ దాటి గెలిచాడు. కొద్దిసేపటికి కుందేలు నిద్రలేచి చూస్తే తాబేలు ఇప్పటికే గెలిచిపోయాడు. అన్ని జంతువులు తాబేలుని అభినందించాయి. తాబేలు నవ్వుతూ అన్నాడు, నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగితే గెలుపు ఖచ్చితం.